నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినేభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 41వ శ్లోకం అండి. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్తశిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ చః. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్తశిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ చః. ఈ శ్లోకం యొక్క భావమండి. ఓ మృత్యుంజయ ఈశ్వర, పాపములు అనే ఉపద్రవములు తొలగి ఇష్టమైన ఐశ్వర్యం సిద్ధించడానికి నిన్ను స్తుతించమని నాలుకయు, ధ్యానించమని మనస్సును, నమస్కరించమని శిరస్సును, ప్రదక్షిణం చేయమని పాదములను, నిన్ను పూజించమని చేతులను, నిన్ను చూడమని కన్నులను, నీ కథలను వినమని చెవులను నన్ను కోరుతున్నాయి. నీ ఆజ్ఞ లేనిదే వాటి కోరికను నేను ఎలా తీర్చగలను? కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చి పెక్కు పర్యాయములు నా అవయవాలు నన్ను కోరిన విధంగా చేయడానికి నన్ను ప్రోత్సహించు. నాకు మూగతనము, మతిమరుపు, కుంటితనము, గ్రుడ్డితనము మొదలైన అవకరము రాకుండా చూడు. ప్రతిబంధకములు ఏమీ లేకుండా చింతిత అర్ధసిద్ధిని కలిగించు. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.